మెస్సయ్యా. ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నాకున్నది నీవే, నేనున్నది నీకే. ఆధారం నా ఆనందం, నాకభయం దేవా ప్రతిదినం. ఆధారం నా ఆనందం, నాకభయం దేవా ప్రతిదినం. బంధువులే నన్ను బాధపరచిన నేరని మీతో చెప్పుచున్నా. అంటే శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే మన నీతి అధికంగా ఉండాలి. ఎవరు చెప్పారు ఈ మాట? యేసుక్రీస్తు చెప్పాడు. ఎవరు చెప్పారు? తర్వాత కింద నరహత్య చేయవద్దు. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు? మోషే చెప్పాడు. ఎవరి ద్వారా? దేవుని ద్వారా. మోషే ఏం చెప్పాడు? 10 ఆజ్ఞల్లో నరహత్య చేయొద్దని చెప్పాడు. ఇక్కడ ఇప్పుడు నేను చదువుతా విన్నాను. నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఎవరు పూర్వీకులు అంటే? ఆ రోజు పాత నిబంధన గ్రంథంలో ఉన్నవాళ్ళు పూర్వీకులు మనతో చెప్పారు, నరహత్య చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా అని యేసుక్రీస్తు చెప్తున్నాడు అక్కడ ఉన్న ప్రజలతో. చెప్పి ఇప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? చదువు. ఇప్పుడు ఏమంటున్నాడు యేసుక్రీస్తు? ఇప్పుడు మీ పూర్వీకులతో ఏం చెప్పారు? నరహత్య చేయొద్దని చెప్పారు. ఇప్పుడు నేనేం చెప్తున్నాను అని చెప్తున్నాడు. చూడండి. చాలా అంటే పాత నిబంధన గ్రంథములో అంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారము నరహత్య అంటే కత్తితో పొడిస్తే హత్య. అవునా? ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నేనేం చెప్తున్నాను అంటే నీ సహోదరుని వ్యర్థుడా అన్న కోప్పడ్డా అది హత్య చేసినంత విధి అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఇప్పుడు అర్థమైందా? అక్కడ ధర్మశాస్త్రములో నరహత్య అంటే కత్తితో పొడిచినట్టు నరహత్య, కత్తితో పొడిస్తే ఇక్కడ యేసుక్రీస్తు వచ్చి నీ సహోదరుని వ్యర్థుడా అన్నా కూడా హత్య. అర్థమైందమ్మా? యేసుక్రీస్తు అక్కడ అన్నాడు కదా, నేను మీతో ఏం చెప్తున్నా, హృదయంతో నీకై బ్రతుకుతున్నా. ఆధారం